జనసేన వీర మహిళలు ఈ పేరు చెప్పగానే ఆంధ్రప్రదేశ్ అంతా అట్టుడుగుపోద్ది. కానీ ఇదే వీర మహిళల మీద గతంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ ఎన్నెన్నో విమర్శలు అయితే చేస్తుంది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ కూటమి ప్రభుత్వంలో పొత్తుగా మరి జనసేన పార్టీ కూడా ఇప్పుడు అధికారంలో అయితే ఉన్నది. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నది మేడం ఇప్పుడు కూటమి పరిపాలన? చాలా అంటే చాలా బాగుందండి. మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలైతే చాలా సంతోషంగా ఉన్నారు. కానీ దేశవ్యాప్తంగా జనసేన పార్టీ అనేది ఒక ఉదాహరణగా ఒక ఉంటే అది పార్టీ ఉంటే జనసేన లాగా ఉండాలి అంటారు. సో 100% రిజల్ట్ కూడా ఏ ప్రభుత్వానికి రాలేదు. ఎన్టీఆర్ ఉన్న పాలనలో వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్కే దక్కింది గొప్పతనం. మేడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని గతంలో ఉన్న వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా ఒక మాట అయితే అన్నారు. దీనికోసం మీరు ఏమంటారు అన్న? ఒక్కసారి ఏదో ప్రజలకి ఒక్క ఛాన్స్ అంటే ప్రజలు ఒక ఛాన్స్ ఇచ్చారు. దాన్ని ఎలా ఉపయోగించారు అనేది ప్రజలే ఎందుకు వేసాం ఓటు అన్నట్టు ఇప్పుడు ఆలోచించి ఖచ్చితంగా ఎలా అయినా మన జనసేన అభివృద్ధి చెందాలి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఏమంటే పార్టీ అధికారంలోకి రావాలి, తను ఒక అధికారంలో కూర్చోవాలి అనుకోవడం కన్నా ఆంధ్రప్రదేశ్ ఒక అభివృద్ధి చెందించాలి అని, ప్రజలకు ఒక మంచి జరపాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని తనకంటూ ఎంత తగ్గి ఈ స్టేజ్కి వచ్చారో ప్రజల కోసం అది తెలుసు. అలాంటి గొప్ప వ్యక్తి కోసం అలా మాట్లాడినప్పుడు అసలు ఆ విషయం, ఆయనకు ఆ అధికారం అసలు లేనే లేదు అసలు. మేడం చూస్తే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పిఠాపురం నియోజకవర్గాన్ని అసలు పట్టించుకుంటలేదు, కన్ను విప్పి కూడా చూస్తలేదు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? అలా అనడం చాలా తప్పు. ఎందుకంటే చూస్తున్నాము, పిఠాపురంని పట్టించుకోవడం లేదు అనడం కన్నా మన రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చెందించారు అని తెలిసిన దానికన్నా తను నియోజకవర్గంలో, సొంత నియోజకవర్గంలో ఎలా ఉంటారు అనేది మన అందరికీ అర్థమైపోతూ ఉంటది. అవన్నీ ఎలా అంటే అతన్ని కించపరచాలి, ఎలా అంటే ఒక మనిషిని గెలవాలి అంటే ఓడిస్తేనే గెలిచినట్టు అని అనుకునే వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. కానీ ఒక మనిషిని చంపితే గాని మనం అధికారంలోకి వెళ్ళలేము అని అనుకునే వ్యక్తి జగన్.